డే 70 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ యాంటీ డిఫెక్షన్ లా టాపిక్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్, రాజకీయ పార్టీలకు జాతీయ లేదా రాష్ట్ర పార్టీ హోదాను మంజూరు చేసే సంస్థ ఏది అంటే భారత ఎన్నికల సంఘం. నెక్స్ట్, రాజకీయ పార్టీల గుర్తింపుకు సంబంధించిన ప్రధాన చట్టం ఏదంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్, ఎన్నికల గుర్తుల కేటాయింపుకు సంబంధించిన ప్రధాన ఉత్తర్వు ఏదంటే ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968. నెక్స్ట్, జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఎన్ని ప్రత్యామ్నాయ ప్రమాణాలు ఉన్నాయంటే 3. నెక్స్ట్, జాతీయ పార్టీ ప్రమాణాలలో మొదటి విధానం ప్రకారం కనీసం ఎన్ని రాష్ట్రాల్లో 6% చెల్లుబాటు అయ్యే ఓట్లు పొందాలి అంటే 4 రాష్ట్రాలు. నెక్స్ట్, మొదటి జాతీయ పార్టీ ప్రమాణం ప్రకారం 6% ఓట్లతో పాటు లోక్సభలో కనీసం ఎన్ని సీట్లు గెలవాలి అంటే 4. నెక్స్ట్, జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు 6% ఓట్ల ప్రమాణం ఏ ఎన్నికల్లో వర్తిస్తుంది అంటే లోక్సభ లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో. నెక్స్ట్, జాతీయ పార్టీకి సంబంధించిన రెండో ప్రమాణం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుందంటే లోక్సభ సీట్ల శాతం. నెక్స్ట్, జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు లోక్సభలో కనీసం ఎంత శాతం సీట్లు గెలవాలంటే 2%. నెక్స్ట్, ప్రస్తుత 543 లోక్సభ స్థానాల్లో 2% సీట్లకు సమీపంగా అవసరమైన కనీస సీట్లు ఎన్ని అంటే 11. నెక్స్ట్, జాతీయ పార్టీ రెండో ప్రమాణంలో గెలిచిన లోక్సభ సీట్లు కనీసం ఎన్ని రాష్ట్రాల నుండి ఉండాలంటే 3 రాష్ట్రాలు. నెక్స్ట్, ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందగలదా అంటే అవును. నెక్స్ట్, జాతీయ పార్టీ గుర్తింపు కోసం మూడో ప్రమాణం ఏమిటి అంటే 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా. నెక్స్ట్, జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు పై 3 ప్రమాణాలలో ఎన్ని నెరవేర్చాలి అంటే ఏదైనా ఒకటి. నెక్స్ట్, రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందేందుకు ఎన్ని ప్రత్యామ్నాయ ప్రమాణాలు ఉన్నాయంటే 5. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మొదటి ప్రమాణం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఎంత ఓటు శాతం అవసరం అంటే 6%. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మొదటి ప్రమాణంలో 6% ఓట్లతో పాటు కనీసం ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలంటే 2. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ రెండో ప్రమాణం ఏ ఎన్నికలకు సంబంధించినది అంటే లోక్సభ ఎన్నికలు. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ రెండో ప్రమాణం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కనీసం ఓటు శాతం ఎంత అంటే 6%. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ రెండో ప్రమాణంలో 6% ఓట్లతో పాటు కనీసం ఎన్ని లోక్సభ సీట్లు గెలవాలి అంటే 1. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మూడో ప్రమాణం దేనికి సంబంధించినది అంటే అసెంబ్లీ సీట్లు. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మూడో ప్రమాణం ప్రకారం అసెంబ్లీ మొత్తం సీట్లలో కనీసం ఎంత శాతం గెలవాలి అంటే 3%. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మూడో ప్రమాణంలో 3% లేదా ఎన్ని సీట్లు ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది అంటే 3 సీట్లు. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ నాలుగో ప్రమాణం ఏ సీట్ల నిష్పత్తికి సంబంధించినది అంటే లోక్సభ సీట్లు. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ నాలుగో ప్రమాణంలో సాధారణంగా ఎంత లోక్సభ సీట్లకు కనీసం 1 సీటు గెలవాలంటే ప్రతి 25 సీట్లకు 1. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ ఐదో ప్రమాణంలో కనీసం ఓటు శాతం ఎంత అంటే 8%. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ ఐదో ప్రమాణంలో తప్పనిసరిగా సీట్లు గెలవాలంటే కాదు. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ ఐదో ప్రమాణంలో 8% ఓట్లు ఏ ఎన్నికల్లో సాధించాలి అంటే లోక్సభ లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో. నెక్స్ట్, 8% ఓట్ల ప్రమాణం ఏ సంవత్సరంలో చేర్చబడింది అంటే 2011. నెక్స్ట్, ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావడానికి ఎన్ని ప్రమాణాలలో ఏదైనా ఒకటి నెరవేర్చడం సరిపోతుంది అంటే 5లో 1. నెక్స్ట్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా ఏమి కేటాయిస్తారు అంటే ఎన్నికల గుర్తు. నెక్స్ట్, జాతీయ పార్టీకి కేటాయించిన గుర్తు ఎక్కడ రిజర్వ్ చేయబడుతుంది అంటే దేశవ్యాప్తంగా. నెక్స్ట్, రాష్ట్ర పార్టీకి రిజర్వ్ చేసిన ఎన్నికల గుర్తు ఎక్కడ రిజర్వ్ చేయబడుతుందంటే సంబంధిత రాష్ట్రంలో. నెక్స్ట్, ఎన్నికల గుర్తుల కేటాయింపుకు సంబంధించిన 1968 ఉత్తర్వును ఎవరు జారీ చేశారంటే భారత ఎన్నికల సంఘం. నెక్స్ట్, రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించడానికి ఏది అవసరం అంటే 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా. నెక్స్ట్, ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో 6% కంటే ఎక్కువ ఓటు సాధించినా లోక్సభలో 4 సీట్లు గెలవకపోతే మొదటి జాతీయ పార్టీ ప్రమాణాన్ని నెరవేర్చిందా అంటే కాదు. నెక్స్ట్, 2% లోక్సభ సీట్ల ప్రమాణం నెరవేర్చినప్పుడు సీట్లు కనీసం ఎన్ని రాష్ట్రాల నుండి ఉండాలి అంటే 3. నెక్స్ట్, రాష్ట్ర పార్టీ మొదటి ప్రమాణంలో ఓట్లతో పాటు ఏది అవసరం అంటే 2 అసెంబ్లీ సీట్లు. నెక్స్ట్,
రాష్ట్ర పార్టీ రెండో ప్రమాణంలో 6% ఓట్లతో పాటు ఏది అవసరం అంటే ఒక లోక్సభ సీటు. నెక్స్ట్ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందే ప్రమాణాలలో 8% ఓట్ల నిబంధన ప్రత్యేకత ఏమిటి అంటే సీట్లు గెలవకపోయినా 8% ఓట్లు ఉంటే సరిపోవచ్చు. నెక్స్ట్ ఈసీఐ పార్టీ గుర్తింపును ప్రతి ఎన్నిక తర్వాత తప్పనిసరిగా సమీక్షిస్తుందా అంటే కాదు. నెక్స్ట్ 2016 సవరణ ప్రకారం పార్టీ హోదా సమీక్ష వ్యవధి ఎంత అంటే 10 సంవత్సరాలు. నెక్స్ట్ 2016 సవరణ ప్రకారం హోదా సమీక్షను సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు అంటే 2 వరుస సాధారణ ఎన్నికల తర్వాత. నెక్స్ట్ చెల్లుబాటు అయ్యే ఓట్లు అంటే వ్యాలిడ్ ఓట్స్ అనే పదం ఏ ప్రమాణాల్లో ముఖ్యమైనది అంటే పార్టీ గుర్తింపు ప్రమాణాల్లో. నెక్స్ట్ ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు మరో అదనపు ఓటు శాతం అవసరమా అంటే లేదు. నెక్స్ట్ జాతీయ పార్టీ గుర్తింపు ప్రమాణం ఏమిటి అంటే 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు ప్లస్ 4 లోక్సభ సీట్లు. నెక్స్ట్ లోక్సభలో 2% సీట్లు కనీసం 3 రాష్ట్రాల నుండి. నెక్స్ట్ 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా అనమాట. నెక్స్ట్ రాష్ట్ర పార్టీ గుర్తింపు ప్రమాణం ఏమిటి అంటే 6% ఓట్లు ప్లస్ 2 అసెంబ్లీ సీట్లు. నెక్స్ట్ 6% ఓట్లు ప్లస్ 1 లోక్సభ సీట్లు. నెక్స్ట్ అసెంబ్లీలో 3% లేదా 3 సీట్లు. నెక్స్ట్ ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా పొందడానికి క్రింది వాటిలో ఏది సరైన కలయిక అంటే 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు ప్లస్ 4 లోక్సభ సీట్లు. నెక్స్ట్ జాతీయ పార్టీ అనేది 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా. నెక్స్ట్ పరీక్ష దృష్ట్యా రాజకీయ పార్టీల గుర్తింపు విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది అంటే ఈసీఐ నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా పార్టీ హోదా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ జాతీయ మరియు రాష్ట్ర పార్టీల గురించి టాపిక్లో పెట్టుకోండి. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించడానికి ఆధారమైన ఉత్తర్వు ఏది అంటే ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ బీజేపీ స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 1980. నెక్స్ట్ బీజేపీ ఎన్నికల గుర్తు ఏదంటే తామర పువ్వు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 1885. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఏదంటే చేయి. నెక్స్ట్ సిపిఐ ఎం సబ్ క్లాజ్ ఎం స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 1964. నెక్స్ట్ సిపిఐఎం ఎన్నికల గుర్తు ఏది అంటే సుత్తి, కొడవలి మరియు నక్షత్రం. నెక్స్ట్ బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే 1984. నెక్స్ట్ బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏమిటి అంటే ఎలిఫెంట్, ఏనుగు. నెక్స్ట్ బీఎస్పీ గుర్తు ఏనుగు ఏ రాష్ట్రంలో మినహాయింపుతో ఉంటుందంటే అస్సాం. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 2012. నెక్స్ట్ ఏఏపీ ఎన్నికల గుర్తు ఏదంటే చీపురు. నెక్స్ట్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ స్థాపించబడిన సంవత్సరం ఏదంటే 2013. నెక్స్ట్ ఎన్పీపీ ఎన్నికల గుర్తు ఏమిటి అంటే పుస్తకం, బుక్. నెక్స్ట్ జాతీయ పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పార్టీలు గురించి చూద్దాం. ఆ టాపిక్లో బిట్ తెలుగుదేశం పార్టీ టీడీపీ స్థాపించబడిన సంవత్సరం ఏది 1982. నెక్స్ట్ టీడీపీ ఎన్నికల గుర్తు ఏమిటి సైకిల్. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ స్థాపించబడిన సంవత్సరం ఏది 2011. నెక్స్ట్ గుర్తేమిటి ఫ్యాన్. నెక్స్ట్ జనసేన పార్టీ స్థాపించబడిన సంవత్సరం ఏది 2014. నెక్స్ట్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తేమిటి అంటే గాజు గ్లాస్. నెక్స్ట్ భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పూర్వపు పేరేమిటి అంటే టీఆర్ఎస్. నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించబడిన సంవత్సరం ఏది 2001. నెక్స్ట్ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ఏమిటి కారు. నెక్స్ట్ టాపిక్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి చూద్దాం. దానిలో పెట్టు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు అంటే 52వ సవరణ. నెక్స్ట్ 52వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో వచ్చింది? 1985. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో చేర్చారు? 10వ షెడ్యూల్. నెక్స్ట్ 10వ షెడ్యూల్ను సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అనర్హత నిబంధనలు ప్రధానంగా ఏ పేరాలో ఉన్నాయంటే పారాగ్రాఫ్ 2. నెక్స్ట్ ఒక పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే ఏమవుతుంది అంటే అనర్హతకు గురి కావచ్చు. నెక్స్ట్ పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడు ఏ చట్టం కింద అనర్హతకు గురి కావచ్చు అంటే 10వ షెడ్యూల్. నెక్స్ట్ పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడిని పార్టీ ఎన్ని రోజుల్లో క్షమిస్తే అనర్హత నుండి తప్పించవచ్చు అంటే 15 రోజులు. నెక్స్ట్ స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే ఏమవుతుంది అంటే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ నామినేటెడ్ సభ్యుడు నామినేషన్ తర్వాత ఎంతకాలంలోపు రాజకీయ పార్టీలో చేరితే అనర్హత ఉండదు అంటే 6 నెలలు. నెక్స్ట్ నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల చట్టంలోని విలీనం అంటే మెర్జర్ మినహాయింపు ఏ పేరాలో ఉందంటే పారాగ్రాఫ్ 4. నెక్స్ట్ పార్టీ విలీనం మినహాయింపు పొందడానికి శాసనసభాపక్షంలో కనీసం ఎంతమంది సభ్యులు అంగీకరించాలంటే 2/3. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల చట్టంలోని స్ప్లిట్ మినహాయింపును ఏ రాజ్యాంగ సవరణ తొలగించిందంటే 91వ సవరణ. నెక్స్ట్ 91వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2003. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజకీయ ఫిరాయింపులను అరికట్టడం. నెక్స్ట్ ఆయారాం గయారాం అనే పదబంధం దేనికి సంబంధించినది అంటే పార్టీ ఫిరాయింపులు. నెక్స్ట్ టాపిక్ సుప్రీంకోర్టు తీర్పులు అండ్ ప్రస్తుత అంశాల గురించి చూద్దాం. కిహోతో హొల్లోహన్ వర్సెస్ జచిలు కేసు ఏ సంవత్సరానికి సంబంధించిందంటే 1992. నెక్స్ట్ కిహోతో హొల్లోహన్ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఏ అంశాన్ని స్పష్టం చేసిందంటే స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం సాధారణంగా ఎవరికి ఉంటుందంటే సభ స్పీకర్ లేదా చైర్మన్కు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 10వ షెడ్యూల్లో నిర్దిష్ట కాలపరిమితి ఉందా అంటే నిర్దిష్ట కాలపరిమితి లేదు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒరిజినల్ పార్టీ వివాదం ముఖ్యంగా ఏ అంశాన్ని కలిగి ఉంటుంది అంటే సంస్థాగత పార్టీ మరియు శాసనసభ విభాగం మధ్య సంబంధం. నెక్స్ట్ శివసేన మరియు ఎన్సీపీ రాజకీయ వివాదాలు ప్రధానంగా ఏ అంశంతో సంబంధం కలిగి ఉన్నాయంటే అసలైన పార్టీ లేదా పార్టీ నియంత్రణ. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు కేసుల్లో కేవలం శాసనసభాపక్షంలోని మెజారిటీని మాత్రమే కాకుండా మరే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు దృష్టి సారించింది అంటే పార్టీ రాజ్యాంగం మరియు సంస్థాగత నిర్మాణం. నెక్స్ట్ పరీక్షల్లో ఎగ్జామ్స్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన కింది జతల్లో సరైనది ఏది అంటే 52వ సవరణ 1985 10వ షెడ్యూల్. నెక్స్ట్ ఆయారాం గయారాం అనే రాజకీయ సంస్కృతి ఏ అంశానికి సంబంధించిందంటే పార్టీ ఫిరాయింపులు. నెక్స్ట్ ఆయారాం గయారాం ఘటన ఏ సంవత్సరం సాధారణ ఎన్నికల తర్వాత ప్రాధాన్యం పొందిందంటే 1967. నెక్స్ట్ ఈ ఆయారాం గయారాం ఘటనకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరంటే గయాలాల్. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారంటే 52వ సవరణ. ఇది ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 52వ రాజ్యాంగ సవరణ అంటే 1985. నెక్స్ట్ 10వ షెడ్యూల్ను సాధారణంగా ఏమని పిలుస్తారంటే యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ వాలంటరీలీ గివ్స్ అప్ మెంబర్షిప్ అంటే ఏమిటంటే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం. నెక్స్ట్ పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల సభ్యుడు ఏ చట్టం కింద అనర్హతకు గురి కావచ్చు అంటే 10వ షెడ్యూల్. స్వతంత్ర అభ్యర్థిగా
గెలిచిన సభ్యుడు ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే ఏమవుతుందంటే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ బిట్ నామినేటెడ్ సభ్యుడు నామినేషన్ తర్వాత ఎంతకాలంలోపు పార్టీలో చేరితే అనర్హతకు వర్తించదు అంటే 6 నెలలు. నెక్స్ట్ బిట్ నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ బిట్ 1/3 స్ప్లిట్ నిబంధన ప్రధానంగా ఏ సమస్యకు దారి తీసిందంటే సామూహిక ఫిరాయింపులకు. నెక్స్ట్ బిట్ 1/3 స్ప్లిట్ మినహాయింపును ఏ రాజ్యాంగ సవరణ తొలగించిందంటే 91వ. నెక్స్ట్ బిట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరానికి చెందింది అంటే 2003. నెక్స్ట్ బిట్ 91వ సవరణ తర్వాత చెల్లుబాటు అయ్యే మెర్జర్ కోసం కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం అంటే 2/3. నెక్స్ట్ బిట్ 91వ సవరణ ద్వారా కింది వాటిలో ఏది తొలగించబడింది అంటే స్ప్లిట్ అనేది తొలగించబడింది. నెక్స్ట్ బిట్ 91వ సవరణలో ప్రధాన ఉద్దేశాలలో ఒకటి ఏమిటంటే మంత్రివర్గ పరిమాణాన్ని నియంత్రించడం. నెక్స్ట్ బిట్ కేంద్ర మంత్రిమండలి పరిమాణంపై 91వ సవరణ ద్వారా గరిష్ట పరిమితి ఎంతగా నిర్ణయించబడిందంటే లోక్సభలో 15%. నెక్స్ట్ బిట్ కేంద్ర మంత్రిమండలి పరిమాణ పరిమితి ఏ అధికరణానికి సంబంధించినదంటే ఆర్టికల్ 75. నెక్స్ట్ బిట్ రాష్ట్ర మంత్రిమండలి పరిమాణం గరిష్టంగా ఎంత శాతం వరకు ఉండవచ్చు అంటే 15%. నెక్స్ట్ బిట్ రాష్ట్ర మంత్రిమండలి పరిమాణ పరిమితి ఏ అధికరణానికి సంబంధించినది అంటే ఆర్టికల్ 164. నెక్స్ట్ బిట్ రాష్ట్ర మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో కలిపి కనీస సంఖ్య ఎంత అంటే 12. నెక్స్ట్ బిట్ కేంద్ర మంత్రిమండలి పరిమాణాన్ని లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%కి పరిమితం చేసిన నిబంధన ఏదంటే ఆర్టికల్ 75 సబ్ క్లాజ్ 1A. నెక్స్ట్ బిట్ రాష్ట్ర మంత్రిమండలి పరిమాణ పరిమితికి సంబంధించిన నిబంధన ఏదంటే ఆర్టికల్ 164 సబ్ క్లాజ్ 1A. నెక్స్ట్ బిట్ 91వ సవరణలో ఆర్టికల్ 75 సబ్ క్లాజ్ 1B ప్రధానంగా దేనికి సంబంధించినదంటే ఫిరాయింపుల కారణంగా అనర్హుడైన సభ్యుడి మంత్రి పదవి. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 164 సబ్ క్లాజ్ 1B ప్రధానంగా దేనికి సంబంధించినదంటే రాష్ట్రంలో అనర్హుడైన సభ్యుని మంత్రి పదవిపై పరిమితి. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 361B దేనికి సంబంధించినది అంటే అనర్హత పొందిన సభ్యుడి రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్టుపై పరిమితి. నెక్స్ట్ బిట్ 10వ షెడ్యూల్ కింద అనర్హతకు గురైన వ్యక్తి తిరిగి ఎప్పుడు మంత్రి పదవి పొందగలడు అంటే తిరిగి ఎన్నికైన తర్వాత లేదా సంబంధిత సభ పదవీ కాలం ముగిసిన తర్వాత. నెక్స్ట్ బిట్ ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పుల గురించి చూద్దాం. కిహోతో హొల్లోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏ సూత్రాన్ని స్పష్టం చేసింది అంటే స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునే ప్రాథమిక అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్ లేదా చైర్మన్. నెక్స్ట్ బిట్ రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ సంవత్సరానికి చెందిందంటే 1994. నెక్స్ట్ బిట్ రవి ఎస్ నాయక్ కేసులో వాలంటర్లీ గివ్స్ అప్ మెంబర్షిప్కు సంబంధించి ఏ అంశాన్ని స్పష్టం చేశారంటే అధికారిక రాజీనామా లేకపోయినా ప్రవర్తన ద్వారా సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించవచ్చు. నెక్స్ట్ బిట్ పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 10వ షెడ్యూల్లో నిర్దిష్ట కాలపరిమితి ఉందా అంటే నిర్దిష్ట కాలపరిమితి లేదు. నెక్స్ట్ స్పీకర్ ఫిరాయింపు పిటిషన్లను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచడం వల్ల ప్రధానంగా ఏ సమస్య ఏర్పడుతుందంటే రాజకీయ అస్థిరత. నెక్స్ట్ బిట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మొదట ఏ 2 వర్గాల ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు. నెక్స్ట్ టాపిక్ లొసుగులు అండ్ పరీక్ష దృష్ట్యా కోణం చూద్దాం. 52వ సవరణలో 1/3 స్ప్లిట్ మినహాయింపులో ప్రధాన లోపం ఏమిటి అంటే సామూహిక ఫిరాయింపులను ప్రోత్సహించింది. నెక్స్ట్ జంబో క్యాబినెట్స్ ఏర్పడటానికి పార్టీ ఫిరాయింపులతో ఉన్న సంబంధం ఏమిటి అంటే ఫిరాయింపుదారులకు మంత్రి పదవుల ఆశ చూపడం. నెక్స్ట్ 91వ సవరణ ద్వారా ఫిరాయింపులతో పాటు ఏ అంశాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు అంటే మంత్రివర్గ పరిమాణం. నెక్స్ట్ 91వ సవరణకు సంబంధించిన సరైన జత ఏది అంటే 2/3 మెర్జర్ కొనసాగింపు. నెక్స్ట్
52వ సవరణలోని స్ప్లిట్ మినహాయింపు రద్దు చేయబడిన తర్వాత ప్రస్తుత చట్టంలో ప్రధాన మినహాయింపు ఏదంటే 2/3 మెర్జర్. నెక్స్ట్ బిట్. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన సరైన క్రమం ఏదంటే 1967 తర్వాత 52వ సవరణ తర్వాత 91వ సవరణ. నెక్స్ట్ బిట్. 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చిన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజకీయ ఫిరాయింపులను అరికట్టడం. నెక్స్ట్ బిట్. 52వ మరియు 91వ సవరణకు సరైన జత ఏది అంటే 52వ అనేది 1985 యాంటీ డిఫెక్షన్ అనమాట. నెక్స్ట్ 91వది 2003 స్ప్లిట్ తొలగింపు. నెక్స్ట్ బిట్. పరీక్ష నెక్స్ట్ బిట్. ప్రస్తుత అంశం ప్రజెంట్ న్యూస్ గురించి చూద్దాం. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి 10వ షెడ్యూల్లో నిర్దిష్ట సమయ పరిమితి ఉందా అంటే నిర్దిష్ట సమయ పరిమితి లేదు. నెక్స్ట్ బిట్. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయగల అధికారం సాధారణంగా ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్ లేదా చైర్మన్కు. నెక్స్ట్ బిట్. ఫిరాయింపు పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం వల్ల ప్రధానంగా ఏ సమస్య ఏర్పడుతుందంటే రాజకీయ అస్థిరత. నెక్స్ట్ బిట్. ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన గడువు ఎంత అంటే 3 నెలలు. నెక్స్ట్ బిట్. పరీక్షల దృష్ట్యా ఫిరాయింపు పిటిషన్లపై సరైన ప్రకటన ఏది అంటే చట్టంలో నిర్దిష్ట గడువు లేకపోవడం వల్ల ఆలస్యం సమస్యగా మారింది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ టాపిక్ 10వ షెడ్యూల్ సభ్యుల వర్గీకరణ మినహాయింపులు అండ్ 91వ రాజ్యాంగ సవరణ గురించి బిట్ చూద్దాం. 10వ షెడ్యూల్ సాధారణంగా ఏమని పిలుస్తారంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. పార్టీ ఫిరాయింపు ఎన్నికైన పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే ఏమవుతుందంటే అనర్హతకు గురవుతాడు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడికి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ప్రధాన నిషేధం ఏమిటి అంటే ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరకూడదు. నెక్స్ట్ బిట్. నామినేటెడ్ సభ్యుడికి రాజకీయ పార్టీలో చేరడానికి అనుమతించే సాధారణ వ్యవధి ఎంత అంటే 6 నెలలు. నెక్స్ట్ బిట్. నామినేటెడ్ సభ్యుడు 6 నెలలు పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ బిట్. నామినేటెడ్ సభ్యుడు మొదటి 6 నెలల్లో రాజకీయ పార్టీలో చేరితే అనర్హత వర్తించదు. నెక్స్ట్ బిట్. కేంద్ర మంత్రిమండలి పరిమితికి సంబంధించిన అధికరణం ఏదంటే ఆర్టికల్ 75 సబ్ క్లాజ్ 1A. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 361B ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్టుపై అనర్హత. నెక్స్ట్ బిట్. ఆర్టికల్ 164 సబ్ క్లాజ్ 1B దేనికి సంబంధించినది అంటే రాష్ట్రంలో అనర్హత పొందిన సభ్యుడి మంత్రి పదవిపై నిషేధం. నెక్స్ట్ బిట్. 10వ షెడ్యూల్ కింద అనర్హత పొందిన వ్యక్తి తిరిగి మంత్రి పదవి పొందడానికి సాధారణంగా ఏం జరగాలి అంటే తిరిగి ఎన్నిక కావాలి లేదా సంబంధిత సభ పదవీ కాలం ముగియాలి. నెక్స్ట్ బిట్. 10వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 5 ప్రధానంగా ఎవరికి మినహాయింపు కల్పిస్తుంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు. నెక్స్ట్ బిట్. పారాగ్రాఫ్ 5 మినహాయింపుకు అర్హుడెవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ బిట్. లోక్సభ స్పీకర్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్పీకర్గా కొనసాగితే సాధారణంగా 10వ షెడ్యూల్ కింద అనర్హత వర్తిస్తుందంటే కాదు. నెక్స్ట్ బిట్. పారాగ్రాఫ్ 5 పరిధిలోకి వచ్చే వ్యక్తి ఎవరంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ బిట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ తన పార్టీ సభ్యత్వాన్ని వదిలి పదవిలో కొనసాగిన తర్వాత తిరిగి పార్టీలో చేరిన సాధారణంగా ఏ పరిస్థితి ఉంటుందంటే పారాగ్రాఫ్ 5 మినహాయింపు వర్తించవచ్చు. నెక్స్ట్ 91వ సవరణకు సంబంధం ఉన్నది ఏమిటంటే స్ప్లిట్ మినహాయింపు తొలగింపు, మంత్రిమండలి పరిమాణంపై 15% పరిమితి, 2/3 మెర్జర్ కొనసాగింపు. నెక్స్ట్ బిట్.
ఆర్టికల్ 4 పారాగ్రాఫ్ 4 అనేది మెర్జర్. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A అనేది కేంద్ర మంత్రి మండలి 15% పరిమితి. నెక్స్ట్ 91వ సవరణ ద్వారా తొలగించిన పారాగ్రాఫ్ ఏది అంటే పారాగ్రాఫ్ 3. నెక్స్ట్ బిట్ 10వ షెడ్యూల్ కింద అనర్హతకు గురయ్యే సభ్యులలో క్రింది వారిలో ఎవరున్నారు అంటే పార్టీ సభ్యుడు, స్వతంత్ర సభ్యుడు, నామినేటెడ్ సభ్యుడు. నెక్స్ట్ బిట్ పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల అనర్హత నుండి తప్పించుకోవడానికి ఏది అవసరం అంటే 15 రోజుల్లో పార్టీ క్షమాపణ అనేది అవసరం. నెక్స్ట్ బిట్ స్వతంత్ర సభ్యుడు ఎన్నికల తర్వాత పార్టీలో చేరితే అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ బిట్ 91వ సవరణకు సంబంధించిన సరైన కలయిక ఏదంటే 2003 స్ప్లిట్ తొలగింపు, 15% క్యాబినెట్ సీలింగ్. నెక్స్ట్ బిట్ పరీక్షల దృష్ట్యా నెక్స్ట్ బిట్ 10వ షెడ్యూల్లో ఫిరాయింపు ఆధారంగా సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే నిర్ణయాధికారం సాధారణంగా ఎవరికి ఉంటుందంటే సభాధ్యక్షుడు. నెక్స్ట్ బిట్ 10వ షెడ్యూల్లో అనర్హతపై నిర్ణయాధికారానికి సంబంధించిన పేరా ఏదంటే పేరా 6. నెక్స్ట్ బిట్ లోక్సభలో ఫిరాయింపు పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారి ఎవరంటే స్పీకర్. నెక్స్ట్ బిట్ రాజ్యసభలో 10వ షెడ్యూల్ కింద అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారి ఎవరంటే చైర్మన్. నెక్స్ట్ బిట్ రాష్ట్ర శాసనసభలో ఫిరాయింపు పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారి ఎవరంటే స్పీకర్. నెక్స్ట్ బిట్ రాష్ట్ర శాసనసభలో 10వ షెడ్యూల్ కింద నిర్ణయాధికారం ఎవరికి ఉంటుందంటే చైర్మన్. నెక్స్ట్ బిట్ సభాధ్యక్షుడిపైనే ఫిరాయింపు ఆరోపణ వస్తే సాధారణంగా నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే సభ ఎన్నుకున్న మరొక సభ్యుడు. నెక్స్ట్ బిట్ కిహోతో హోలోహాన్ కేసులో 10వ షెడ్యూల్లోని ఏ పేరా రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించబడిందంటే పారాగ్రాఫ్ 7. నెక్స్ట్ బిట్ కిహోతో హోలోహాన్ కేసు ప్రకారం స్పీకర్ నిర్ణయం ఏ కోర్టుల న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టు. నెక్స్ట్ బిట్ కిహోతో హోలోహాన్ తీర్పు ప్రకారం స్పీకర్ 10వ షెడ్యూల్ కింద నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ స్వభావంతో వ్యవహరిస్తారు అంటే క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా. నెక్స్ట్ కిహోతో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా ఏ అంశాన్ని స్పష్టం చేసిందంటే స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష. నెక్స్ట్ స్పీకర్ నిర్ణయం వెలువడక ముందు సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవడంపై కిహోతో హోలోహాన్ తీర్పు ఏమి పేర్కొంది అంటే సాధారణంగా నిర్ణయం వెలువడే వరకు జోక్యం చేసుకోరాదు. నెక్స్ట్ రవి ఎస్ నాయక్ కేసు గురించి చూద్దాం. ఇది రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ సంవత్సరానికి చెందిందంటే 1994. నెక్స్ట్ ప్రధానంగా ఏ అంశానికి సంబంధించింది ఈ కేసు అంటే వాలంటర్లీ గివింగ్ అప్ మెంబర్షిప్. నెక్స్ట్ రవి ఎస్ నాయక్ కేసు ప్రకారం పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం అంటే ప్రవర్తన మరియు చర్యల ద్వారా కూడా సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించవచ్చు. నెక్స్ట్ ఒక సభ్యుడు ప్రత్యర్థి పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అది ఏ నిబంధనకు సంబంధించినది అంటే వాలంటర్లీ గివింగ్ అప్ మెంబర్షిప్. నెక్స్ట్ టాపిక్ కేశామ్ మేఘచంద్ర సింగ్ కేసు గురించి చూద్దాం. కేశామ్ మేఘచంద్ర సింగ్ కేసు ఏ సంవత్సరం చెందిందంటే 2020. నెక్స్ట్ కేశామ్ మేఘచంద్ర సింగ్ కేసులో ప్రధానంగా ఏ సమస్యను సుప్రీంకోర్టు పరిశీలించిందంటే ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ జాప్యం అనమాట. నెక్స్ట్ ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ సాధారణంగా ఎంత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది అంటే 3 నెలలు. నెక్స్ట్ 10వ షెడ్యూల్ కేసుల కోసం స్వతంత్ర ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఎవరిని
ఎవరికి సూచించింది అంటే పార్లమెంటుకు. నెక్స్ట్ స్వతంత్ర ట్రిబ్యునల్స్కు సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన ముఖ్య అంశం ఏమిటి అంటే రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ సుభాష్ దేశాయ్ లేదా శివసేన కేసు గురించి చూద్దాం. సుభాష్ దేశాయ్ లేదా శివసేన కేసు ప్రధానంగా ఏ అంశంతో సంబంధం కలిగి ఉందంటే మూల రాజకీయ పార్టీ మరియు లెజిస్లేటివ్ పార్టీ మధ్య వ్యత్యాసం. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించిన సరైన ప్రకటన ఏదంటే స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ కేసులు సూత్రాల జతల్లో సరైనది ఏది అంటే కియోతో హోల్లోహాన్ అనేది 1992 జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ రవి ఎస్ నాయక్ 1994 అనేది వాలంటర్లీ గివింగ్ అప్ మెంబర్షిప్. నెక్స్ట్ కేశామ్ మేఘచంద్ర అనేది 2020 స్పీకర్ డిలే 3 months ఫ్రేమ్ వర్క్. కంప్లీట్.